దోచుకున్నది వాస్తవమే. దాంట్లో 100 కోట్లు సంపాదించుకున్నాడు, 1000 కోట్లు సంపాదించుకున్న కూడా వాస్తవమే. ఇతర దేశాల్లో పెట్టుబడి కూడా పెట్టిందని కవితనే చెప్తుంది, సొంతగా కేసీఆర్ బిడ్డనే చెప్తుంది, వేరే వాళ్ళకి చెప్పడం లే. ఇలా సంతోషరావు మీద 1000 కోట్లు సంపాదించాడు. మా అయ్యని అడ్డం పెట్టుకుని మా నాన్నని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 1000 కోట్లు దోపిడీ చేశాడు, సంపాదించాడు సంతోషరావు. హరీష్ రావు అని చెప్తుంది కదా. హరీష్ రావు ఏం చెప్తున్నాడు? లేదా కేటీఆర్ కేసీఆరే కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు వాళ్ళే మింగిందని ఆయనే చెప్తుండు. ఇదంతా కమిషన్ ముందట ఒప్పుకున్నదే హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టులో విచారణ జరుగుతున్నప్పుడు మరి గోషి కమిషన్ ముందట ఒప్పుకున్నది. అది వాస్తవమే. కేసీఆర్ కేటీఆర్ ఆ 1,00,000 కోట్లు దోచుకున్నది వాళ్ళిద్దరే. నాకు దాంట్లో భాగస్వామ్యం లేదు అని హరీష్ రావు చెప్తున్నాడు. కవిత ఏం చెప్తుంది? లే హరీష్ రావే దీన్ని మొత్తం కారకుడు అని కవిత చెప్తుంది. ఇవన్నీ వాస్తవాలు మీ కుటుంబం నుంచే బయటకు వస్తున్నాయి. ఇయలో రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు మీ 10 ఏళ్ల ప్రభుత్వంలో, టీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని శాఖలలో కూడా దోపిడీ జరిగింది. అన్ని శాఖలలో కూడా మీరు దోపిడీ చేశారు 1000 కోట్లు. ఇది వాస్తవాలు. అవన్నిటి మీద కూడా విచారణ జరుగుతుంది. హైదరాబాద్లో చుట్టూ 30,000 ఎకరాల భూమి మీ బీనాం పేర్ల మీద ఉన్నది, దాని మీద కూడా విచారణ జరుగుతుంది. 5 లక్షల ఎకరాల భూమి ప్రభుత్వ భూమిని కేసీఆర్ కేటీఆర్ మరి ఆంధ్ర బడాబాబులకు మరి వాళ్ళకు అప్పయ్యపడం జరిగింది. దాంట్లో కూడా 1000 కోట్లు తీసుకున్నారు. 5 లక్షల ఎకరాల భూమి ప్రభుత్వ భూమిని. ఇది బడాబాబులకు అప్పగించారు. దాంట్లో 1000 కోట్లు మీరు దోచుకున్నది. అవన్నీ బయటకు వస్తున్నాయి. ఇవన్నిటి మీద విచారణ జరుగుతుంది. ఎందుకు తొందరపడుతున్నారు మీరు? అదేవిధంగా నేను ఒకటి అడుగుతున్నా, కేసీఆర్ నైము దొరికినప్పుడు, నైముని మీరు చంపేసినప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా కేటీఆర్ మీ డైరెక్షన్లో పోలీస్ యంత్రాంగం నైముని చంపేసింది. నైము దగ్గర ఉన్నటువంటి 1000 ఎకరాల భూమి, అంటే 2,000 ఎకరాల భూమి ఏమైందో ఇప్పుడు ఆయన ప్రభుత్వం ఎవరికి ప్రజలకు చెప్పలేదు. అదే నైము దగ్గర దొరికినటువంటి 2,000 కోట్లు ఏమైనా ఇప్పటి వరకు ప్రజలకు చెప్పలేదు. అది